शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। భగవద్గీతలో ఈరోజు మంది 44th క్లాస్ 44వ క్లాస్ ఈరోజు మనం ఇంకా 21 శ్లోకం అజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అది మాత్రం నేను చెప్పుకున్నాం. కానీ అది నేను మొన్నటి రోజు ఒకతను పాఠం అయిపోయిన తర్వాత ఒకతను ఫోన్ చేశాడనమాట. ఫోన్ చేసి ఆయన ఒకటి అడిగాడనమాట డౌట్. అది కూడా ఇక్కడ నేను ఆయన కూడా చెప్పాను, ఇట్లా క్లాస్‌లోనే చెప్తాను అందరికి కూడా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి. ఆ డౌట్ ఏమి చెప్పాడు అడిగాడంటే అతను నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూవా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణ నా హన్యతే హన్యమానే శరీరే అని ఉంది కదా, అందులో జాయతే అని చెప్పారు కదా. జాయతే అంటే పుట్టుక లేదు అని చెప్పినారు, తర్వాత మరణం లేదు అని చెప్పినారు. మరి వర్ధతే ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు కదా, మరి పెరగడం ఎందుకు, తర్వాత అపక్షీయత ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అది శ్లోకంలో వేస్ట్ కదా. శ్లోకం ఎందుకు అలా చెప్పారు? మరి భగవద్గీత శాస్త్రం కదా, శాస్త్రంలో అలాంటిది ఎందుకు వచ్చింది? ఎందుకు పుట్టుకే లేనప్పుడు ఇంకా అది పెరుగుతుంది అనేది లేదు, పెరిగిన దాన్ని అది మెచ్యూర్ లెవెల్కి వస్తుంది అనేది లేదు, తర్వాత విపక్షీయత అన్నది లేదు కదా, మరి ఎందుకు చెప్పినారు అని చెప్పేసి ఒక ప్రశ్న అడిగినాడండి. ఒకతను అడిగాడు. అది బానే ఉంది అనిపించింది. దానికి శంకర భాష్యంలో ఉంది దానికి. అది కూడా ఆయన వేసుకున్నాడు అనమాట. శంకరాచార్యులు ఏం చేస్తారంటే ప్రతి శ్లోకానికి భాష్యం రాసేటప్పుడు ఆయన పూర్వపక్షం అని వేసుకుంటారు. పూర్వపక్షం అంటే ఇలా ఎవడైనా అడిగితే ఎట్లా అని చెప్పేసి ఆయన అప్పుడే ఊహించాడనమాట పాపం. ఆయన చెప్పాడనమాట. నజాయతే అని తర్వాత చెప్పి నా మ్రియతే అని చెప్పి పుట్టుక లేదు, తర్వాత మరణం లేదు ఆత్మకు అని చెప్పిన తర్వాత ఈ అస్థి వర్ధతే పరిణమయతే విపక్షీయతే అపక్షీయతే అన్నటువంటి వికారాలు చెప్పేటువంటి అవసరం లేదు, అక్కడే నెగేట్ అయిపోయినాయి అవి. అయినప్పటికీ కూడా వాటిని పేరు పేరున చెప్పి చెప్పించాలి అన్నాడండి ఆయన శంకరాచార్యులు. ఎందుకు పేరు పేరున చెప్పాలి అంటే సాధారణంగా మన ఎలాంటి మన మూఢత్వం ఎంతో ఎక్కువ ఉంటుందంట అంటే అసలు భాషలో రాస్తారు. ఆయన ఏం రాస్తారంటే ఒక వ్యక్తికి ఒక యవ్వనంలో ఉన్నటువంటి పిల్లవాడికి కానీ ఒక అమ్మాయికి కానీ మనము పుట్టుక లేదు, నీకు పుట్టుక లేదు, నీకు మరణం లేదు అని మనం చెప్పేస్తే వాళ్ళు అనుకుంటారంట సరే పుట్టుక లేదు మరణం లేదు అంతా వింటారంట. కానీ నా టీనేజ్ మాత్రమే శాశ్వతము అనుకుంటారంట వాళ్ళు. నా యవ్వనం శాశ్వతము, నేను ఇలా ఉంటాను అని అలాగే బిహేవ్ చేస్తారంట వాళ్ళు. నేను ఇప్పుడు ఉండేటువంటి ఎందుకంటే వాడికి ఆ వయసులో అట్లా ఉంటుందన్నమాట. ఆ వయసులో ఉన్నప్పుడు ఇది నేను శాశ్వతము అనుకునేటువంటి స్థితి అన్నమాట. అలా ఉంటాడు. మనుషులు చాలా అంత మూఢత్వంలో ఉంటారు. పుట్టుక లేదు అన్నప్పటికి కూడాను వాడు నా యవ్వనం శాశ్వతము అనుకునేటువంటి వాడు ఉంటాడు కాబట్టేసి అలాంటి వాడి కోసము నీకు పుట్టుక లేదు, నీకు యవ్వనం లేదు, నీకు మరణం లేదు, నీకు ఒక డయాబెటిస్ లేదు, నీకు కాళ్ళ నొప్పి లేదు, నీవు ఆత్మస్వరూపం ఇలా చెప్పాలంట అతనికి. చెప్పి డయాబెటిస్ అని రాయలేదు అనుకోండి, అలా నీకు ఒక రోగము లేదు, నీవు ఆత్మస్వరూపము నీవు అని ఇలా చెప్పుకుంటూ చెప్పాలి. అందువల్లనే ఈ అజహ నిత్య అది నజాయతే అయిన తర్వాత అస్థి వర్ధతే, తర్వాత విపరిణమీయతే అపక్షీయతే ఇవన్నీ పేరు పేరున చెప్పి ఇది నీకు లేదు, ఇది నీది కాదు, ఇది నీది కాదు అని చెప్తూ పోతేనే ఆ మనిషికి అర్థమవుతుంది. కాబట్టేసి ఇలా చెప్పాలి అని చెప్పేసి శంకరాచార్యులు ఆయన భాషలో రాస్తారు. కాబట్టి ఇది మంచి డౌటే. ఎందుకంటే జాయతే ఉంది, తర్వాత మ్రియతే ఉంది, మధ్యలో ఉన్నటువంటి అవసరం లేదు కదా, మరి చెప్పే పని లేదు కదా అంటే అది కూడా అవసరమే. ఎందుకు అవసరం అంటే ఇలాంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఇది అవసరం అని చెప్పేసి భాషలో ఉందండి. అది విషయం ఇది. తర్వాత ఈరోజు ఇంకొకటి ఈరోజు నేను చూపిస్తాను ఇంకో కొత్త శ్లోకం. ఈరోజు కొత్త శ్లోకం వచ్చేసి ఈరోజు 21వ శ్లోకం కనిపిస్తుంది అనుకున్నా. వేదా వినాశనం నిత్యం ఏన మజమవ్యయం కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతికం. ఇదండి విషయము. ఇది ఎవరో చదువుతారా? ఎవరు చదువుతారండి? ఎవరన్నా చదవండి. వేదా వినాశనం నిత్యం చెప్తారా? ఎవరు చెప్తారా? వాయిస్. వేదా వినాశినం నిత్యం వేదా వినాశినం నిత్యం యయేనమజమవ్యయం వేదా వినాశినం నిత్యం యయేనమజమవ్యయం
వేద వినాశినం నిత్యం జయేనమజమవ్యయం. కథం స పురుష పార్థ కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. కం ఘాతయతి హంతికం. కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతికం. కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. బాగా చెప్పారండి. ఇలాగే చెప్పుకుందాం ఇంకోటి ముందు ముందు, ఎందుకంటే మనం మూడు మూడు మార్లు చెప్పుకునే బదులు అందరూ ఒకసారి చదివేసి ఇలా ఉంటే గన. ఇప్పుడు ఎప్పుడు ఎవరు చదివారు? ఇప్పుడు ఇప్పుడు స్వర్ణామ గారు చదివారు కదా. సరే, ఉషశ్రీ మీరు చదివేసేయండి మేడం. వేదావినాశం చెప్పండి మేడం. మీరు ఒక్కసారి చదివేయండి మొత్తం. ఆ తర్వాత కిరణ్ మై మేడం వేద చెప్పండి. వేద వినాశినం నిత్యం యయేనమజమవ్యయం. కథం స పురుషః పార్థకం ఘాతయతి హంతికం. అది కట్ చేసేది పార్థ దగ్గర కట్ చేయండి మేడం దాన్ని. కథం సపురుష పార్థ. కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. ఘాతయతి. సరే మేడం, ఓకే మేడం. కిరణ్ మై మేడం మీరు చదివేస్తారా? వేదావినాశం నిత్యం చదివేసి. సరేనండి. వేద వినాశినం నిత్యం యయేనమజమవ్యయం. కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతికం. ఇక్కడ అది ముందు రెండు శ్లోకాలు వచ్చేసి కఠోపనిషత్తులోని శ్లోకాలు. ముందు రెండు శ్లోకాలు సార్ ఒక్క నిమిషం సార్, పార్థాలో దీర్ఘం ఉందా? లేదు కదా, పార్థ అంతే కదా. పార్థ అంటే చదివేటప్పుడు అలా కొంచెం పార్థ అలా వెళ్తుంది, దీర్ఘం లేదంటే పార్థ మేడం అంతే. అది ఇది ఏం లేదు మేడం. ఇది దీనికి ఎక్కడ కట్ చేసేది కూడా సాధారణంగా ఎలా ఉంటుందంటే 99% ఆఫ్ ది శ్లోకాస్ ఎట్లా ఉంటుందంటే ఇదంతా అనుష్టుప్ ఛందస్సులో ఉంది చాలా మాత్రం మా భగవద్గీతలో. దీంట్లో 8 ఉంటాయి మేడం. ఇక్కడ ఇట్లా కట్ చేసుకున్నామంటే 8 ఉంటుంది అనమాట. 1 2 3 4 5 6 నమ్ అనేది ఒకటే, 7 త్యం ఒకటే, 8. ఇక్కడ 8 ఉంటాయి అనమాట. మళ్ళీ కథం సపురుష పార్థ ఇక్కడ కూడా 8 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8కి అయిపోతుంది ఇక్కడ. కం ఘాతయతి హంతికం అనుష్టుప్ ఛందస్సులో 8 ఆల్ఫాబెట్స్ అయిపోయిన తర్వాత సాధారణంగా అక్కడ కట్ అవుతుంది. ఇప్పుడు రేర్ గా ఒక్కొక్కసారి అటు ఇటు పోతుంది. అయినా కూడా అలా ఉంటుంది ఇది. కం ఘాతయతి హంతికం. ఇది కూడా అంతే. 1 కమ్ అనేది 1 2 3 4 5 6 7 8. కమ్ అనేది 2 1గానే లెక్క అనమాట. ఎం అనేది ఒకటే లెక్కగా ఉన్నట్టు కమ్ ఇది ఒకటే. అందువల్ల ఇది 8 ఆల్ఫాబెట్, అదే 8 ఆల్ఫాబెట్. ఛందస్సు కదా ఇది, అందువల్ల ఇలా ఉంటుంది. మనం ఇక్కడ మీరు పని చేయొచ్చు. పుస్తకం తీసుకున్నప్పుడు ఒక పెన్ను పెట్టుకుని గీత గీచేసుకున్నారు అనుకోండి మేడం, అప్పుడు ముందుకి ఎప్పటికి కూడాను మిస్టేక్ పోకుండా ఉంటుంది అనమాట. కథం సపురుష వార్త గీత పెట్టేసుకుంటే అయిపోయింది, అక్కడికి అయిపోతుంది. అలా చేస్తారు. సరే మేడం. ఇప్పుడు ఇది ముందు రెండు శ్లోకాలు వచ్చేసి ఏం శ్లోకాలు అంటే కఠోపనిషత్తులోని శ్లోకాలు అనమాట. కఠోపనిషత్తులోని శ్లోకాల 2 చెప్పేసి మూలోపనిషత్తుని మనం ఆ 2 చెప్పుకున్నాం అనమాట. చెప్పుకున్న తర్వాత ఇప్పుడు వేదా వినాశినం నిత్యం యయేనమజమవ్యయం కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతికం. ఇక్కడ ఊరికే బ్రాడ్ గా మనము పద విభాగం చూసుకుందాం దీన్ని. అడ్రసింగ్ ఎవరికి అంటే పార్థ, హే పార్థ అని, ఓ అర్జున అని చెప్పడం అనమాట. ఇక్కడ కృష్ణుడు అర్జునుడితో సంబోధన కదా, అందువల్ల పార్థ అయిపోయిన తర్వాత ఇక్కడ వేద వినాశినం నిత్యం యహ అంటే ఎవరైతే అనండి. ఇక్కడ యహ ఎవరైతే, ఏనం అంటే ఏమి, ఏనం అంటే ఇవన్నీ ఏనం అజం అవ్యయం ఇవన్నీ ద్వితీయ విభక్తిలో ఉన్నాయి. ఏనం అంటే దీనిని అంటే దేన్ని, మామూలుగా ఏనం అంటే దీనిని అంటే ఇక్కడ సందర్భం ఏమిటి అంటే ఇంతవరకు చెప్పుకున్నటువంటి ఆత్మను గురించే చెప్పుకుంటున్నాం కదా మనం ఇప్పటి నుంచి. మొదటి నుంచి సాంఖ్యయోగంలో మొదటి నుంచి ఆత్మను గురించి చెప్పుకున్నాం. ఏనం ఎవడైతే ఈ ఆత్మను ఏనం ప్లస్ అజం అంటే జన్మలేనిది, జ అంటే జన్మించేది, అజం అంటే జన్మలేనిది, అనేది చేర్చాము కదా. అజం అంటే జన్మలేనిది గాను. తర్వాత అవ్యయం అంటే వ్యయం చెందిపోయేది, అంటే క్షీణత్వం చెందేది కానటువంటిది. తర్వాత నిత్యం అంటే ఎప్పుడు, నిత్యం అంటే మార్పులు లేని దానిగా ఉండేది, మార్పులు లేకుండా ఎప్పుడు అన్ని పదార్థాలు మారిపోతూ ఉంటుంది. సాధారణంగా మనం ప్రపంచంలో చూసేటువంటి ప్రతి పదార్థము
ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు మర్నాడు ఉండదు, మారిపోతూ ఉంటుంది. రూపంలో, గుణంలో గాని, తర్వాత అవయవాల్లో గాని మార్పులు చెందుతూ ఉంటుందన్నమాట. ఇది నిత్యం అలా కాదనమాట. అలాగే ఉంటుందన్నమాట. అవ్యయం అంటే క్షీణత్వం లేకుండా ఉండేది. తర్వాత అవినాశనం, వేద ప్లస్ అవినాశనం. అవినాశనం అంటే వినాశము కాకుండా, నాశనం లేని దానిగా ఉంటుంది అని వేద తెలుసుకుంటున్నాడు. వేద అంటే తెలుసుకునేది. అందువల్ల వేదాలు ఉంటాం మనం. వేద అంటే అలా తెలుసుకుంటాడు. అలాంటి వాడు ఎవరంటే, అలాంటి వాడు సహా పురుష. సాధారణంగా యహ వచ్చింది అనుకోండి, సహా వస్తుంది. మనకు ఇంగ్లీష్ లో కదా నెయిదర్ నార్ వచ్చినట్టు ఇట్లా ఈ యహ వచ్చిందంటే సహా. సహా పురుష, అలాంటి పురుషుడు. యహ ఎవడైతే ఏనం ఈ ఆత్మను అజముగాను, అవ్యయముగాను, అవినాశనముగాను, నిత్యముగాను వేద తెలుసుకుంటాడు. సహా పురుష, అలాంటి పురుషుడు వాడెవడంటే వాడు కథం కథం ఘాతయతి, కథం హంతి. తర్వాత కం ఘాతయతి, కం హంతి. ఈ ఘాతయతి, హంతి అనేది రెండు కూడా ఈ కం అనేదానికి కథం అనేదానికి రెండింటికి కూడా అప్లై అవుతుంది అనమాట ఇది. సో కథం ఘాతయతి, కథం ఘాతయతి అంటే ఎలా చంపించును, ఎవరైనా ఎలా చంపించును, ఎలా కొట్టును, ఎలా వాడిని వేరే వాడిని తిట్టును, అలాంటిదండి. ఇక్కడ హననధాతు ఊరికే ఉపయోగించారు, ఎందుకంటే సందర్భము యుద్ధ భూమి కాబట్టేసి ఎవరిని కొడతాడు, బాణంతో ఎవరిని కొడతాడు అన్నట్టుగా. కొట్టడం అనేదే కాదు ఇక్కడ, అన్ని క్రియలకు ఇది అప్లై అవుతుంది అని చెప్పేసి. ఎవడు వాడికి అపకారం చేస్తాడు, లేకుంటే అపకారం చేయిస్తాడు, ఎవడు వాడికి ఏదైనా డబ్బు ఇస్తాడు, లేదంటే వాడు ఎవరైతే ఎవరితో డబ్బు ఇప్పిస్తాడు, అన్ని క్రియలకు ఇది అప్లై అవుతుంది అనమాట. కథం ఎలాగా, ఘాతయతి అంటే చంపించును. ఘాతయతి అంటే ఇప్పుడు చంపడము, చంపించడము రెండు క్రియలండి ఇక్కడ. కథం అది ఏమిటంటే, ఒకటి ఏమిటంటే కథం హంతి అంటే, కథం హంతి అంటే ఏ విధముగా చంపును, కథం ఘాతయతి ఏ విధముగా చంపించును. అంటే ఇక్కడ ఏమంటారంటే దీన్ని రెండు రకాలైనటువంటి క్రియలు ఉంటాయంట. ఒకటి వచ్చేసి ఒక క్రియ ఏమిటంటే డైరెక్ట్ క్రియ, నేను కొడతాను, నేను తిడతాను అన్నట్టుగా ఉండేటువంటిది ఒకటి డైరెక్ట్ క్రియ అనమాట. ఇంకోటి హేతుకర్తృత్వం, హేతుక్రియ అంటాం. హేతుక్రియ అంటే ఏమిటంటే నేరుగా చేయను, ఎవరితోనో చేయిస్తాను పురికొల్పి. నాకు ఎవరి మీదైనా ద్వేషం ఉంటుంది, ద్వేషం ఉన్నప్పుడు వాడిని నేను కొట్టడం ఒకటి, అది కూడా ఒక క్రియ. ఎవరైనా ప్రేరేపించి వాడితో కొట్టించడం అనమాట. అందువల్ల ఏమంటారంటే రెండు సందర్భాల్లోనూ సమానమైనటువంటి శిక్ష వేయాలంటారు అనమాట జూరిస్ప్రుడెన్స్ లో. అందుకని అదే కర్త కారయిత చేవ ప్రేరకశ్చ అనుమోదక అని ఇక్కడ ఇంకో తట్టు ఉందనమాట. అంటే ఏమిటంటే కర్త చేసేటువంటి వాడు, చేయించేటువంటి వాడు, దాన్ని ప్రేరకశ్చ అంటే చప్పట్లు కొట్టి ఓకే వెరీ గుడ్ అనేటువంటి వాడు, ప్రేరకశ్చ అనుమోదక దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి వాడు, వీళ్ళందరూ ఈక్వల్ గా రెస్పాన్సిబుల్ అంట. వీళ్ళందరూ ఈక్వల్ గా ఆ క్రైమ్ కు రెస్పాన్సిబుల్ అని చెప్పేసి మహాభారతంలోనే ఇంకో సందర్భంలో వస్తుంది అనమాట. అదే అక్కడ ఇది కూడా అంతే. వాడు కథం ఘాతయతి, వాడు ఎలా చంపిస్తాడు, ఎలా కొడతాడు, వాడు ఎలా కొట్టిస్తాడు అంటే కొట్టించాడు వాడు అలా చేయలేడు అనమాట. వాడు అలా చేయలేడు. అలా కమ్ అంటే ఎవరిని, హంతి, కం హంతి ఎవరిని చంపుతాడు, కం ఘాతయతి, కం ఘాతయతి అంటే ఎలాగా, ఎవరిని చంపించును, ఎవరిని చంపుతాడు, ఎవరిని చంపిస్తాడు వాడు అంటే వాడు చంపించడు అని లెక్క అనమాట. అదే ఎక్కడ ఆక్షేపం ఉంటాం అనమాట అలాంటి క్వశ్చన్ కు. మనము సాధారణంగా మాట్లాడేటప్పుడు కూడాను ప్రశ్న వేసుకుంటాం. అలాగే అట్లా నేను అసత్యం ఎందుకు చెప్తాను అంటే, నేను అసత్యం చెప్పనుని. నేను అసత్యం ఎందుకు చెప్తాను అంటే చెప్పనని లెక్క అనమాట. అది ఇక్కడ నేను అసత్యం ఎట్లా చెప్తాను అంటే, నేను ఎవరినో వాడిని చూసి నేను చెప్తాను అని అట్లా కాదనమాట. నేను ఎవరిని కొట్టిస్తాను అంటే నేను గుండాతో కొట్టిస్తాను అని అట్లా ఆన్సర్స్ కాదనమాట. నేను ఎవరికి కొట్టిస్తాను అంటే, నేను ఎందుకు కొట్టిస్తాను అంటే కొట్టించాను అని అలా ఆ అర్థంలో ఇక్కడ కూడాను ఆక్షేపము ఉంటాం దాన్ని. ఆక్షేపము అంటే నెగేషన్, ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ నెగేషన్ అని ఇక్కడ. అందువల్ల ఈ కథం హంతి అంటే ఏ విధముగా చంపిస్తాడు, ఏ విధముగా చంపుతాడు, అలాంటి వాడు చంపలేడు. అంటే ఎలాంటి వాడు చంపలేడు, ఈ ఆత్మను జన్మ లేనిది గాను, మార్పు లేనిది గాను, క్షీణత్వం లేనిది గాను, నాశనం లేనిది గాను ఉండేటువంటి దానిని, అలాంటి అది ఈ ఆత్మ అని తెలిసినటువంటి వాడు ఈ పనులు ఎట్లా చేస్తాడు అంటే, వాడు నాటే కర్తృత్వమే లేదన్నమాట. అతనికి కర్తృత్వమే లేదు అని చెప్తాడు అనమాట. అంటే ఇక్కడ ఏమిటంటే అర్థం ఏమిటంటే, ఇక్కడ
ఒక క్రియ చేయాలనుకోండి. క్రియ చేయాలంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక క్రియ ఉంటుందనుకోండి. ఒక క్రియ చేయాలి. ఆ క్రియను చేసేటప్పుడు మనం సాధారణంగా తీసుకునేటువంటి ఎగ్జాంపుల్ రాముడు రావణుడిని చంపెను. ఇది మనం ఈజీగా అర్థమైపోతుంది కదా! రాముడు రావణుడిని చంపెను. రాముడు రావణుడిని చంపాలి అంటే రాముడిలో ఏం రావాలి అంటే రామునిలో ఒక దేహాభిమానం రావాలన్నమాట. మనం అనుకున్నాం ముందు క్లాస్‌లో చెప్పుకున్నమాట. ఒకటి ప్రతి మనిషికిను 2 రకాలైనటువంటి అంశాలుంటుంది జీవితంలో. ఒకటొచ్చేసి ఆత్మ అంటే అది చలించినటువంటి ఆత్మ ఒకటి. చలనంలో ఉండేటువంటి దేహము, మనస్సు, బుద్ధి సంఘాతము ఒకటనమాట. అది దేహ, బుద్ధి సంఘాతము అంటుంటామనమాట. ఇప్పుడు రాముడు రావణుడిని ఆత్మ రూపంలో నేను ఒక ఆత్మను, అతను ఒక ఆత్మ అనుకునేటువంటి సందర్భంలో అలాంటి వ్యక్తిత్వం ఒకటి అనుకోండి. అలా కాకుండా రాముడు రావణుడిని బాణంతో కొట్టి చంపుతాడనుకోండి. చంపినప్పుడు ఏమైపోతుందంటే కొట్టడానికి ముందు రామునిలో దేహాభిమానం రావాలి. తర్వాత రావణునిలో దేహాభిమానం ఉండాలి. అంటే ఏంటి ఇదే నా దేహం, ఈ దేహమే నేను అనేటువంటి భావన అతనికి ఉండాలి. ఇతనికి ఆ భావన ఉండాలి. దేహాభిమానం ఉండాలి. రెండవది ఏమిటంటే మనసులో ఒక విపరీతం అంటే ఏంటి వికారం కలగాలన్నమాట. వికారం అంటే చేంజ్ ఆఫ్ మైండ్ జరగాలన్నమాట. వికారం అంటే ముందు ఉన్నటువంటి ఇది కాకుండా కొత్తగా వికారం జరగాలన్నమాట. వికారం ఏం జరగాలి? వీడిని కొట్టాలి అన్నటువంటి సంకల్పం చేయాలి. ఏదో ఈ బాణంతో కాకపోతే ఇంకో బాణంతో కొట్టి చంపాలి అని ఆ వికారం ఒకటి మనసులో వికారం వస్తుందన్నమాట. అంటే నిర్మలత్వమైనటువంటి ఆ మనస్సు వికారం చెందుతుంది. అలాగే రావణునిలో కూడా వికారం చెందుతుందన్నమాట. కొట్టినప్పుడు ఏమైపోతుంది? వాడికి ఏదో దెబ్బ తగులుతుంది, చెయ్యి విరిగిపోతుంది, ఏదో అవుతుంది. అది అక్కడ వాడికి కూడా వికారం అయిపోతుందన్నమాట. దేహాభిమానం ఒకటి ఉంటుంది. తర్వాత మనస్సులో వికారం కూడా ఉంటుందన్నమాట. ఈ 2 సాధారణంగా ఏమిటికుంటదు? మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి శ్లోకాల ప్రకారము ఆత్మకు అన్నటువంటి దానికి ఈ వికారములు ఉండదు. ఎందుకంటే వికారములను మనం నిషేధించాం ముందు శ్లోకంలో. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయాలో. మనం ఏం చేసామంటే షడ్వికారములు చెప్పుకున్నాము. యాస్కాచార్యుడు చెప్పినటువంటి షడ్వికారములు తీసుకొచ్చి పెట్టుకున్నాము. ఈ షడ్వికారములు ఆత్మను స్పృశించజాలవు అని చెప్పుకున్నాం మనం అక్కడ. ఎప్పుడైతే షడ్వికారాలు ఆత్మను స్పృశించజాలవు అని చెప్పుకున్నప్పుడు, ఇప్పుడు రాముడు రావణుని కొట్టెను అన్నప్పుడు, రాముడు రావణుని కొట్టడంలో అనే సందర్భంలో ఈ ఆత్మ విచారంలో ఉన్నాడా అతను? దేహ విచారంలో ఉన్నాడా అతను? అంటే అప్పుడు దేహ విచారంలో ఉన్నాడనమాట. దేహ విచారంలో ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. కొట్టడము, కొట్టించడము, చనిపోవడము అవన్నీ జరుగుతుందనమాట. ఆత్మ విచారంలో ఉన్నప్పుడు అది ఆత్మ ఇది ఆత్మ ఎందుకు కొట్టాలి అవసరం లేదు కదా! కొట్టలేడనమాట. కానీ ఆత్మస్వరూపం ఏమిటి? ఆత్మస్వరూపం ఏమిటంటే ఈ విక్రియాలకు అది దూరంగా ఉంటుంది. అవిక్రీయము అని చెప్పుకున్నామనమాట మనం ముందు శ్లోకంలో. అవిక్రీయము. అవిక్రీయం అంటే ఈ మార్పులన్నిటికిను దానికి సంబంధం లేనటువంటిది. ఎందుకు పుట్టదు? ఎందుకు పుట్టదది? ఎందుకు పుట్టదంటే ఇప్పుడు ముందు లేకుండా ఇప్పుడొస్తేనే పుట్టుక. పుట్టుక లేదు. అంటే ముందు ఎప్పుడో అనాదిగా ఉందది. ఇప్పుడు ఉండి కొంతకాలానికి లేకుండా పోతే మరణము. కానీ అలా గాదు. ఇప్పుడు పుట్టిన తర్వాత మరణించిన తర్వాత కూడా అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. తర్వాత ఈ దేహము తర్వాత ఇంకేదన్నా పదార్థం మాదిరిగా అది వర్ధతే, అపక్షీయతే ఇలాంటి వికారాలేం లేదు ఆత్మకు. సో, అందువల్ల మార్పులు లేవు. ఎందుకు మార్పులు లేవంటే అది అవయవాలు లేదు కాబట్టి నిరవయవం కాబట్టి అది క్షీణత్వం లేదు. నిర్గుణము కాబట్టి గుణాల్లో క్షీణం లేదు దానికి. క్షీణత్వం లేదు. కాబట్టేసి గుణములో క్షీణత్వం లేదు. తర్వాత అవయవాల్లో క్షీణత్వం లేదు దానికి. ఎందుకంటే అవయవాలే లేదు దానికి. తర్వాత క్షీణత్వం అన్నటువంటిది రాదు. అలాంటి ఆత్మ ఉండేటువంటి దేహంగా మనం అనుకుంటే అలాంటిది ఆత్మ నాది, నా స్వరూపం అది అని అనుకున్నప్పుడు హౌ కెన్ హీ కిల్? అండ్ హౌ కెన్ హీ గెట్ ఎనీ అదర్ పర్సన్ కిల్డ్? ఎలా చంపగలుగుతాడు అతను అన్నటువంటి ప్రశ్న ఇక్కడ. అంటే ఏమిటంటే ఇక్కడ చాలా సందర్భాల్లో ఆ ఆత్మస్వరూపము తెలిసినటువంటి వ్యక్తి ఏదైనా పని చేస్తే, ఆ పని చేసినప్పుడు ఆ పనిలో కర్తృత్వము లేదు. కర్తృత్వం లేదంటే అతను ఆత్మస్వరూపంలో ఉంటాడనమాట. ఆత్మస్వరూపంలో దేహస్వరూపంలో దేహాభిమానంలో ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా ఒక కార్యం సాధ్యం అన్నమాట. దేహాభిమానం లేనప్పుడు ఆత్మస్వరూపం నేను ఆత్మనే, నీవు ఆత్మనే, అది ఆత్మనే కనిపించేటువంటి ఆత్మ అంతా ఆత్మ అనుకుంటారు. సర్వవ్యాపి అయినటువంటి శ్రీ మహావిష్ణువు ఇలాగా ఉన్నాడు అని మనం అనుకునేటువంటి స్టేజ్ మనం రీచ్ అయినప్పుడు కం ఘాతయతి కం హంతి కదా! కాదన్నమాట. సో, ఇది చెప్పుకోవాలి. అంటే ఇదేమిటి ప్రతిపాదన ఏమిటంటే ప్రపంచంలో ఎన్నో క్రియలు జరిగిపోతుంటాయన్నమాట. ప్రపంచంలో ఎన్నో క్రియలు జరిగిపోతుంటాయి. కానీ దానికి క్రియ చేసేటువంటి వాడు నేను కర్త కాదు అనుకుంటాడన్నమాట. అంటే ఏమిటంటే
చెప్పాలంటే దేర్ ఆర్ యాక్షన్స్ బట్ దేర్ ఈజ్ నో యాక్టర్. చూడండి ఎంత ప్రతిపాదన అంటే, ఇది ప్రతిపాదన ఎలా చెప్తారంటే దేర్ ఆర్ యాక్షన్స్ అంటే ఎన్నో క్రియలు జరిగిపోతుంటాయి అనమాట. కానీ దేర్ ఇస్ నో యాక్టర్, దేర్ ఇస్ నో డూయర్, చేసేటువంటి వాడు లేదు. నేను ఏ పని చేసినప్పటికీ కూడాను నేను ఎలా చేస్తాను, నేను చేస్తే అంటే పని చేయకుండా ఉంటాడని కాదనమాట. ప్రతి యాక్టర్ ఉంటాడు అనుకోండి, ప్రతి పని మనిషి ఉంటాడు. ప్రతి మనిషి నాకు అతను కర్మలతో సంబంధం, క్రియలతో సంబంధం లేదు. నాకు ఏ క్రియతోనూ సంబంధం లేదు. ఎందుకంటే ఆత్మ స్వరూపము నాకు ఏ క్రియతో సంబంధం లేదు. అంటే నేను ఈరోజు వంటింట్లోకి పోయి వంట చేయను, అలా కాదనమాట. క్రియలు చేస్తూనే ఉంటారు మీరు, క్రియలు చేస్తూనే ఉంటారు. తర్వాత నేనేదో ఉంటాను, నాకేదో పని ఉంటుంది అనమాట. బయటికి వెళ్ళి పాలు తీసుకురావాలి, ఇంటికి తీసుకొని రావాలి, ఇంకేదో పని చేయాలనుకోండి. నేను ఆత్మతత్వంలో ఉన్నాను, నేను ఈ రోజు పాల పొట్లం తీసుకున్నాను ఇంటికి అనడానికి లేదనమాట. అంటే ఏమిటంటే క్రియలు చేస్తూ ఉండాలి. చేసిన క్రియకు నేను కర్త అన్నటువంటి భావన నీకు ఉండకూడదు. ఎందుకంటే క్రియలు నీవు లేకపోయినప్పటికీ కూడా ఆ క్రియ జరుగుతుందనమాట. చూడండి, దానికి ఉదాహరణగా ఏం చెప్తుంటారంటే, సాధారణంగా వేదాంతం పాఠం చదువుకునేటువంటి వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే, మనము భోజనం చేస్తాం అనుకోండి. భోజనం చేసిన తర్వాత అది అరిగిపోతుంది, ఆహారం డైజెషన్ అయిపోతుంది అనమాట. డైజెషన్కు కర్త ఎవరు? డైజెషన్ కర్త ఎవరు? నేను అని మనం అనుకుంటాం, నేను కర్త అని చెప్పేసి అనుకుంటాము, డైజెషన్ కర్త. ఒకరోజు మీరు అనుకోండి, ఒకరోజు కూర్చోండి, డైజెషన్కి నేను కర్త అంటే నేను మీరు ఎవరో అనుకోండి. అంటే నేను ఐ ఆమ్ ద పర్సన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డైజెషన్ అని అనుకున్నారనుకోండి. అనుకుంటే ఏమైపోతుంది, డైజెషన్ ఉన్నది ఆ రోజు ఒకరోజు అనుకోండి, ఈ రోజు నేను డైజెషన్ చేయను అనుకోండి, భోజనం చేయండి, మరి డైజెషన్ అయిపోతుంది. పొద్దు పుట్టేవాడికి ఆకలి అవుతూ ఉంటుంది మళ్ళీ. అంటే అది అలాగే జరిగిపోతుంటుంది అనమాట. కొన్ని క్రియలు అలాగే జరిగిపోతుంటుంది అనమాట. కొన్ని క్రియలు జరిగిపోతూనే ఉంటుంది, కానీ మనం అనవసరంగా దానికి కర్త అనుకుంటూ ఉంటాం అనమాట. ఇంకోటి చూడండి, మనకు చెమట పడుతుంది అనుకోండి. చెమట పట్టినప్పుడు పర్స్పిరేషన్ అంటాం కదా, చెమట పడుతుంది. దానికి కర్త ఎవరు? కర్త ఎవరు అంటే నేను కర్త అని అనుకుంటున్నాం అనుకోండి. నేను కర్త అంటే నువ్వు కర్త అనుకునేసి నేను ఈరోజు చెమట పట్టదు నాకు అని చెప్పేసి నువ్వు డిసైడ్ చేసుకునేసి నేను ఆ ఎండలో కూర్చుంటాను అనుకోండి, చెమట పట్టేస్తుంది, మరి కర్త కాదు. అలాగే మనం వెళ్తుంటాం అనుకోండి, వెళ్ళేటప్పుడు ఏదో రోడ్ అంతా ఎక్కువ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది అనుకోండి. సౌండ్ వినిపిస్తుందా, లేక సౌండ్ నేను వింటున్నాను అనుకుంటున్నారా మీరు? పెద్ద సౌండ్ వస్తుంటే వింటున్నాను అని అనుకుంటే అది కర్తృత్వం. వింటున్నాను, నాకు ఒక పెద్ద శబ్దం వినిపించింది, నేను విన్నాను అంటే నేను విన్నాను. వెన్ యు ఆర్ అసర్టింగ్ లైక్ దట్, అది ఏమైపోతుందంటే కర్తృత్వం. నేను విన్నాను, నువ్వు వినడం ఏమిటి, నువ్వు అది వినిపించింది, అది వినిపించింది కదా. మరి నేను ఒకరోజు రోడ్లోకి వెళ్ళిన తర్వాత నేను ఈ రోజు ఏది వినను అని నేను డిసైడ్ చేసుకుంటే అది వినకుండా ఉండేదానికి అవుతుందా? ఆటోమేటిక్గా అదంతా వచ్చి కూర్చుంటుంది అనమాట, చెవులోకి వచ్చి తుడుతుంటే ఉంటుంది అనమాట. నేను ఈ రోజు చెడ్డ వాసన చూడను నేను సంకల్పించుకుంటాను అనుకోండి, కుదురుతుందా? కుదరదు అనమాట. ఆ క్రియ జరిగిపోతూనే ఉంటుంది, ఆ క్రియ జరిగిపోతూనే ఉంటుంది. నీకు నచ్చకపోతే ఆ క్రియను నీవు చూస్తూనే ఉంటావు అనమాట. ఆ క్రియకు కర్త లేదనమాట, కర్త లేనటువంటి క్రియలు అనమాట. కర్త లేకుండా యాక్షన్స్ బట్ దేర్ ఈజ్ నో యాక్టర్ అనే ప్రతిపాదన ఇక్కడ. అంటే ఏమిటంటే దీన్ని సాధారణంగా మనం ప్రపంచ జీవితంలో, మన మానవ లౌకిక జీవితంలో మనం ఏమనుకుంటుంటామంటే, నేను అన్ని పనులు చేస్తున్నాను, పూనుకొని అన్ని పనులు చేస్తున్నాను, పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు అన్ని పనులు చేస్తున్నాను అన్నటువంటి భావన మనకు చాలా అందరికీ మామూలుగా లౌకికంగా ఉండేటువంటి భావన అనమాట. ఏమనుకుంటామంటే, ఒక గర్భవతి ఉంటుంది అనుకోండి, ఆ గర్భవతి ఏమనుకుంటుందంటే నేను శిశువుకు జన్మనిస్తున్నాను అని అనుకుంటుంది. అనుకుంటే ఏమైపోతుందంటే అందుకు చాలా టెన్షన్ అయిపోతుంటుంది అనమాట. నేను జన్మనిస్తున్నాను కదా, ఆ టెన్షన్ అనమాట. శిశువు జన్మిస్తాడు అని అనుకుంటే, శిశువు జన్మించినాడు అనుకోండి. జన్మించిన తర్వాత నేను విద్యాబుద్ధులు చెప్పి వాడిని చదివిస్తున్నాను అని అనుకుంటాడు అనమాట తండ్రి. విద్యాబుద్ధులు చెప్పి నేను చదివిస్తున్నాను అనుకోవడం చాలా తప్పు అనమాట. వాడికి ఎందుకు మార్కులు తక్కువ వచ్చాయి, అది నీ ప్రమేయమా వాడి ప్రమేయమా మరి కదా? అలా యోచన చేసుకోవాలన్నమాట. ప్రతి కార్యానికి, క్రియకును మనం అలా ఆలోచన చేసుకుంటూ వెళ్ళాలి. వాడు పెరిగి పెద్దవాడు అలా అయ్యాడు, వాడు వాడికి నేను చదువు చెప్పించాను, నేను వాడిని పెద్దవాడిని చేశాను, తర్వాత వాడిని యువకుడిని చేశాను. ఇతడు ఏం చేయడం అండి, అతడే యువకుడైపోతాడు అనమాట, వాడే యువకుడైపోతాడు. నేను వీడికి పెళ్లి చేశాను, వాడు పెళ్లి చేసుకున్నాడు,
అలా అనుకుంటూ వెళ్తే ఏమైపోతుందంటే ఈ కర్తృత్వ భావన మనకు తగ్గిపోతుంది అనమాట. దేర్ ఆర్ యాక్షన్స్, మనం యాక్షన్స్ చేస్తుంటాం. ఎందుకంటే లౌకికంగా ఉన్నప్పుడు యాక్షన్స్ చేయకుండా ఉండడానికి కుదరదనమాట. ఎందుకంటే జీవితంలో దేహధారణ చేసేటువంటి సమయంలో దేహంలో మనం ఉన్నాము. ఎందుకంటే దేహం కూడా మనది భిన్నమైనటువంటిది కాదు. అలాంటి సందర్భంలో మనం ఏమంటే మనము మెట్ట వేదాంతం చెప్పుకునేసేసి నాకు దేహంతో సంబంధం లేదు, నేను దీంట్లో ఉన్నాను, ఆత్మస్వరూపంలో ఉన్నాను అని చెప్పేసి అలా దేహాన్ని మనము పక్కన పడేసేదానికి లేదనమాట. మరి శరీరము బాగలేకుండా పోతే గన మనము వేదాంతం చదవలేము కదా, మనము జ్ఞానార్జన చేయలేము కదా. అందువల్ల దీనికి కావాల్సినటువంటి పుష్టి దీనికి ఇస్తూ ఉండాలన్నమాట. భోజనం చేయడము అంత మాత్రం చేసుకోవాలి, అంతేగాని దాని మీదనే మమకారం పెట్టుకోవద్దు. దాని మీదనే మమకారం పెట్టుకునేసి ఈ దేహమే నేను అనుకునేసేసి ఏదో దానికోసం కష్టపడి దానికోసం ఏదో పెద్ద పెద్ద మాత్రలు వేసుకో అన్ని చేసేటువంటి అవసరం లేదు. ఎంతవరకు అంతవరకునే అంతే. ఇది అలా ఉంటే ధార్మిక కార్యక్రమాలు చేసేటువంటి దానికి ఎంత అవసరమో అంత అంత మాత్రమే దేహం మీద మనకు మమకారం ఉండాలి కానీ అంతకన్నా ఎక్కువ మమకారం పెట్టుకుంటే ఈ బాధలన్నీ ఉంటాయన్నమాట. నేనే ఈ పని చేశాను. చాలా మంది మనం అనుకుంటుంటాం, సాధారణంగా మనం ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు చాలా మందికి కనిపిస్తుంటది అనమాట. ఏమనుకుంటామంటే నేను ఉన్నాను కాబట్టి ఈ పని జరిగింది, నేనే లేకుండా పోతే గన ఈ పని ఇలా జరిగిండేది కాదు అనుకుంటా ఉన్నాడు. మనము ఉద్యోగం విరమించి బయటకు వచ్చిన తర్వాత ఓ నెల రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్ళి చూడండి, మీరు ఎలా పని చేసినప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా అలాగే ఉంటుందన్నమాట. అది అది కాలప్రవాహము. కాలప్రవాహంలో వెళ్ళిపోతుంటుంది. మనలాంటి వాళ్ళు ఎంతో మంది వచ్చారు, ఇది ఆ పని చేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన కుర్చీలో మళ్ళీ మళ్ళీ మనం కూర్చుంటున్నాం అనమాట. మళ్ళీ మళ్ళీ కూర్చుంటున్నాం కానీ మనకి ఏం భ్రాంతి ఉంటుందంటే నేను ఉన్నాను కాబట్టి ఈ పని జరిగింది అని కర్తృత్వం వస్తుంది అనమాట. ఎప్పుడైతే కర్తృత్వం ఉన్నది మనం ఆ ముళ్ళ కిరీటాన్ని మోసుకుంటామో అప్పుడు ఏమైపోతుందంటే దానివల్ల బాధ ఎంత బాధ ఉంటుందంటే అంత బాధ ఉంటుందన్నమాట మనకు. అలా బాధ ఉంటుంది. అందువల్ల ఏం చెప్తారంటే సాధారణంగా ఈ కర్తృత్వము అనేటువంటిది మనము వదిలేసేయాలి. దానికోసము అప్పుడు ఎలా ఉండాలంటే మనము సాధారణంగా మనము ఏ పని చేసినప్పటికి కూడాను ఏదో అలా జరిగిపోతుంది. అంతేగాని నా ప్రమేయం ఏమి లేదు. చూడండి అలా ఉన్నప్పుడు ఏమైపోతుందంటే ఒక కష్టము దుఃఖం ఉన్నటువంటిది వెళ్ళిపోతుందన్నమాట. దుఃఖం ఉండదన్నమాట. పాండవులు ఏమైపోతారంటే పాండవులు మరి కౌరవులు యుద్ధం చేస్తారు. భీకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగిన తర్వాత భీష్ముడు అంపశయ్య మీద పడిపోతాడు. పాండవులు యుద్ధం అంతా అయిపోయి జయం సాధిస్తారు. సాధించిన తర్వాత మరి ధర్మరాజు ఏమో చాలా శోకంలో ఉంటాడు. ఎందుకంటే కర్ణుడు తన అన్న విషయం తెలిసిన తర్వాత నేను రాజ్యం తీసుకోను అని చెప్పేసి భీష్మించి కూర్చుంటాడు. నాకు రాజ్యం వద్దు అని చెప్పేసి. అప్పుడు కృష్ణుడు వచ్చి రావయ్యా నువ్వు భీష్ముడి దగ్గరికి పోదాం రా, భీష్ముడు నీకు నీతి బోధిస్తాడు అంటాడు అనమాట. అప్పుడు ధర్మరాజు మనసుగా వెళ్ళిపోతాడు అనమాట. అంతేగాని ఏమిటి కృష్ణ అలా చెప్తున్నావు, ఆయన మొన్నటి వరకు కొట్టాడు కదా, మొన్నటువంటి యుద్ధంలో ఎంత భీకరమైనటువంటి యుద్ధం చేశాము, ఆ యుద్ధంలో ఏదో మనము అదృష్టం ఉంది కాబట్టి ఇలా బయటపడ్డాము, లేకుంటే ఆయన చేత మనం ఎప్పుడో చచ్చిపోవాల్సింది కదా, ఆయన ఏదో కరుణించి వదిలిపెట్టాడు కాబట్టి మనం ఇలా ఉన్నాము. ఆయన మళ్ళీ అలాంటి వ్యక్తిని పట్టుకునేసి నిన్న మొన్నటి వరకు యుద్ధం చేసిన వాడితో నేను మళ్ళీ పోయి అతని కాళ్ళు పట్టుకోవడం, నేను రాను అని ఇతను అనలేదనమాట. వెళ్తాడనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత భీష్ముడు నిన్నటి వరకు నన్ను కింద పడేసి అంపశయ్య వెంద వేసి నొప్పితో బాధపడుతున్నాను కదా, మరి ఇతను మళ్ళీ వచ్చి ఇప్పుడు దండం పెడుతున్నాడు కదా అని భీష్ముడు అనుకున్నాడు. అనుకోలేదనమాట. ఏమిటంటే అక్కడ భీష్ముడికి కానీ ఇక్కడ ధర్మరాజుకి కానీ ఎలాంటి భావం ఉందంటే ఆ రోజు అంత భీకరమైనటువంటిది ఒకరినొకరు చంపుకునేటువంటి గొప్ప యుద్ధం జరిగినప్పటికీ కూడా ఆ యుద్ధం ఏదో అలాగా ఆ కార్యం అలా నడిచిపోయింది. అంతేగాని నేను ఏదో బాణాలు వేసుకున్నాం అంతేగాని నేను ఈ ఆత్మస్వరూపానికి అది అంటలేదు. ఆత్మస్వరూపం మౌలికమైనటువంటి స్వరూపాన్ని ఆ బాణాలు స్పృశించలేదు. అది దేహానికి మాత్రమే సంబంధమైనటువంటిది అన్నటువంటి కీలకమైనటువంటి భావన ఇద్దరిలోనే ఉన్నప్పుడు మాత్రమే అలా జరుగుతుంది అనమాట. లేకుంటే జరగడానికి కుదరదు అనమాట. ఆ భావన అప్పుడు వాళ్ళకి అలా అంటుంటుంది. మనం మామూలు కథ చదువుకుంటూ వెళ్ళిపోతుంటాము. కానీ కథ జరుగుతూ వెళ్ళేటప్పుడు ఈ రెండు ప్రక్రియలను ఆలోచన చేస్తే 18 రోజులు యుద్ధం అయిపోతుంది. 10 రోజులు ఈయన పడిపోతాడు భీష్ముడు. 8 రోజులు మాత్రమే ఉంటుంది అంతే. తర్వాత ధర్మరాజు వెళ్తాడు అనమాట. 8 రోజుల్లో 8 రోజులు ఆయన బాధపడుతుంటాడు. పాపం అంపశయ్య మీద పడుకునేసి ఆ ముళ్ళతో పుచ్చించుకుంటూ బాధపడుతుంటాడు. అలాంటి వాడు మరి ధర్మరాజు సంతోషంగా పలకరిస్తాడు అనమాట. నా కూర్చో అని చెప్పేసి ఆయనతో మాట్లాడతాడు అనమాట. ఎలా మాట్లాడతాడు అంటే ఆత్మస్వరూపానికి దీన్ని స్పృశించలేదనమాట. ఎవడు కొడతాడు, ఎవడు కొట్టించబడతాడు? కథం స పురుష పార్థ కం ఘాతయతి, ఎలా కొట్టగలుగుతాడు, ఎలా కొట్టిస్తాడు అతను?
కొట్టడమో తిట్టడమో ఇవన్నీ సాధారణంగా ఏదో జరిగిపోయేటువంటి విషయాలు అంశాలంతే. వాటిని పట్టుకొని ఎక్కువ పాకులాడకూడదు అనమాట. అందువల్లనే ఇంకొక సందర్భం కూడా మనకు వస్తుంది. దుష్టద్యుమ్నుడు ఉన్నటువంటి వాడు మరి ద్రోణాచార్యుని చంపడానికే పుట్టినటువంటి వాడు. అతని వరప్రసాదంతో పుట్టింటాడు. ఇతను పుట్టిందే ద్రోణుడిని చంపడానికి. ఆ దుష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుని దగ్గరికి వస్తాడనమాట. నాకు విద్య నేర్పించండి అని వస్తాడనమాట. ద్రోణాచార్యుడు అలా చూస్తాడనమాట. దుష్టద్యుమ్నుడు వచ్చాడా అనుకుంటాడు. దుష్టద్యుమ్నుడు వచ్చినాడు, మరి వీడు నన్ను చంపుతాడు అన్నటువంటి విషయం అతనికి తెలుసు. అయినప్పటికీ కూడాను ఆయన ఆలోచన చేస్తారనమాట. ఏంటంటే ఇది ఆత్మస్వరూపంలో చూసుకుంటే నేను అది వాడికి అలా వరప్రసాదం ఉంది. ఎలాగో నేను వాడి చేతిలో చనిపోవడం తప్పదు. అలాంటప్పుడు వీడిని నేను అలా దూరం పెట్టిన ప్రయోజనం ఏముంది, చెప్పిద్దాంలే అని చెప్పేసి కూర్చోబెట్టేసి వాడికి మిగిలిన వాళ్ళకి ఎలా చెప్పిస్తారో వాడికి కూడా అలా చెప్పిస్తారు అనమాట. అంటే ఆత్మస్వరూపంలో ఉన్నటువంటి వాళ్ళు అనమాట వాళ్ళు. అంటే ఈ జరిగేటువంటి క్రియలు ఉన్నాయి కదా, ఈ క్రియలు దే ఆర్ జస్ట్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ అంతే. విత్ మీ ఆర్ వితౌట్ మీ ఆల్సో దిస్ విల్ హ్యాపెన్ అన్నటువంటి భావన ఉన్నప్పుడు ఏమైపోతుంది, సక్రమంగా జరిగిపోతుంది. సక్రమంగా జరిగిపోతుంది ఆత్మస్వరూపంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. అదే కంసుడు చూడండి, కంసుడికి అలా వచ్చేప్పటికి ఏమైపోతుంది, అష్టమ గర్భంలో జన్మించినటువంటి బాలునితో అతను చనిపోతాడు అన్నటువంటి అతని విషయం తెలుసు. ఆ అష్టమ గర్భం జరగకుండా మొదటి గర్భం నుంచినే ఎంతో వేధించి దాన్ని నిరోధించడానికి ప్రయత్నం చేస్తాడు అతను. కాబట్టి ప్రవాహంలో మన కాల ప్రవాహంలో ఎన్నో క్రియలు జరిగిపోతుంటుంది. ఆ జరిగేటువంటి క్రియలను మనం అలా చూస్తూ ఉండాలి. కానీ ప్రతి క్రియను మనకు కష్టమైనటువంటి దాన్ని మనం కలగకూడదు అన్నటువంటి భ్రాంతితో దాన్ని మనం ఆపడానికి పోతే నిరోధ అనమాట. ఆ కంసుడు ఎలా నిరోధించలేకపోయాడో అలాగే వస్తుంటది అనమాట. వాటిని నిరోధించలేము మనం. అది కాల ప్రవాహం అనమాట. అది అలా వస్తుంటుంది అనమాట. కాబట్టి కం ఘాతయతే కం హంతి అన్నటువంటి భావన ఎప్పుడు వస్తుంది అంటే, మనం ఈ ఆత్మస్వరూపంలో ఉన్నటువంటి సందర్భంలో, ఆత్మస్వరూపం అంటే ఇలాంటి జరిగేటువంటి ఎన్నో క్రియలు జరుగుతుంటాయి అనమాట. మనం ఎన్నో నేనే చేశాను, నేను లేకుంటే ఈ పని జరగదు అన్నటువంటి భావన మనకు తగ్గించుకుంటే మనకు ఎంతో ఫ్రీడమ్ దొరుకుతుంది అని చెప్పేటువంటి సందర్భం అనమాట. ఫ్రీడమ్ మన మనసులో మనకి ఎంతో కష్టం తగ్గిపోతుంది అనమాట. కష్టం సడన్ గా తగ్గుతుంది అనమాట. నేను ఈరోజు ముగిస్తే ఇంకా చాలా ఉంది చెప్పడము. మళ్ళీ దీంట్లో చెప్పుకుందాం. ఇప్పుడు ఏమైనా మాట్లాడుకుందాం. స్టాప్ షేర్ చేస్తాను దీన్ని. మనం ఏదైనా మాట్లాడుకుందాం. వచ్చే దీంట్లో మళ్ళీ దీన్ని చెప్పుకుందాం అన్నమాట. ఇంకా కొంచెం దీంట్లో చెప్పడం ఉంది. అందువల్ల ముందు శ్లోకాలు కానీ ఈ శ్లోకాలు కానీ ఇంకొక 5 నిమిషాలు ఉంది ఇంకాను. ఏమన్నా ఉందండి? సరే ఇప్పుడు సరే ఇప్పుడు ఆత్మ వేరు, ఈ జీవం వేరు అని కదా ఇక్కడంతా చెప్తుంటది భగవద్గీత అంతా. అంటే దేహం వేరు మేడం, అంతే, జీవం కాదు. అదే జీవం అంటే జీవాత్మ అంటాం దీన్ని, అది పరమాత్మ అంటాం. అవును సార్. అప్పుడు అంటే ద్వైత సిద్ధాంతం ఫాలో అవుతున్నట్ట భగవద్గీత అంతా? భగవద్గీత అంటే ద్వైత సిద్ధాంతం అంటే దీన్ని భగవద్గీత అన్నది ఒక ప్రతిపాదన మేడం. అది ప్రతిపాదనను ద్వైతులు ద్వైత సిద్ధాంతంతో చెప్పుకుంటారు, అద్వైతులు అద్వైత సిద్ధాంతంలో చెప్పుకుంటారు, విశిష్టాద్వైతులు ఆ సిద్ధాంతంతో చెప్పుకుంటారు అనమాట. ఇప్పుడు మనకు మధ్వాచార్య భాష్యం తీసుకుంటాం అనుకోండి. మధ్వాచార్య భాష్యం తీసుకొని చదివితే గానీ ద్వైత సిద్ధాంతం, దాంట్లో మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి పద్ధతి ఉండదు అనమాట. కాస్త మార్పు ఉంటుంది అనమాట దాంట్లో చెప్పుకోవడంలో. కానీ మనం శంకరాచార్యుడి చెప్పుకుంటున్నాం కాబట్టి అద్వైతం చెప్పుకుంటున్నాం మనం. సో అద్వైతంలో మనకు ఈ ఆత్మ మనం ఏం చెప్పుకుంటున్నామో ఇంతవరకు అజము, అవ్యయము, నిత్యము అని చెప్పుకుంటున్నామే, అది పరమాత్మ మాత్రమే. ఆ పరమాత్మకు మనకు భేదం లేదనమాట. ఆ పరమాత్మ తత్వమే ఇక్కడ దీంట్లో చైతన్య రూపంలో వెలుగుతుంది అనమాట. ఈ దేహధారణ చేసి వెలుగుతుంది. ఈ దేహధారణ ఎందుకు చేస్తుంది అంటే ఇక్కడ చేసినటువంటి పాప పుణ్యాలు అనుభవించడానికి కోసం ఇంకొక దేహం తీసుకున్నాం అంతే మనం. అది ఎప్పుడు పడిపోతుందంటే ఈ మనం చేసినటువంటి పాపము గాని పుణ్యము గాని మొత్తము వినాశనం అయిపోయినటువంటి సందర్భం ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడు మళ్ళీ జన్మ ఉండదు అనమాట మనకు. అదే ఆత్మ పరమాత్మలో అలా లీనమై ఉంటుంది అనమాట. రెండు కలిసిపోతాయి అనమాట. రెండు కలిసిపోయి ఏకత్వం ఉంటుంది. ఆ పరమాత్మనే ఆత్మ అంటున్నాం ఇక్కడ అంతే. ఇప్పుడు ఇవన్నీ చెప్పినాం కదా, ఏమి అజము, అవ్యయం, నిత్యం, అవన్నీ చెప్పుకున్నాం కదా, ఇవన్నీ పరమాత్మ స్వరూపం. ఆ పరమాత్మ స్వరూపమే నీవు అని చెప్పుకునేటువంటి భావన ఈ శంకరాచార్యులు. అద్వైతం అలా ఉండదు. ఇది ఇతను వేరే అది వేరే అని చెప్తారు అనమాట అక్కడ. ఇక ద్వైతం చెప్పదు భగవద్గీత. ఎలాగైనా చెప్పుకోవాల్సింది భగవద్గీతను ఒక్కొక్కరు ఒక్కొక్క దృష్టికోణంతో చూశారు అంతే దీన్ని. ఇప్పుడు మనం కూడా వేరు వేరనే చెప్తున్నాం కదా సార్. ఆత్మ వేరు, ఈ జీవం వేరు అన్నట్టే చెప్తున్నాం కదా. దేహం వేరు మేడం.
దేహం దేహం పడిపోతుంది. దేహం వేరు మేడం. దేహ సంఘాతాలు అనమాట. దేహము, మనస్సు, బుద్ధి ఇవి పంచభూతాత్మకం. ఇవి పడిపోతాయి మేడం. ఇవి ఉండదన్నమాట. అవును ఆ జీవి అవును అనేటువంటి వాడు ఉంటాడు కదా, ఆ కారణ శరీరంతో వెళ్ళిపోతుంటాడంట అతను. కారణ శరీరం ఇది మనకు 6 రకాలైన శరీరాలు ఉన్నాయని చెప్తారు మేడం తత్వంలో, వేదాంతంలో. అవన్నీను ఆ, 1, 2, 3, 4 దాంట్లో ఆ కారణ శరీరం అన్నటువంటి దాంట్లో స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము ఇలా చెప్పుకుంటూ వస్తారనమాట. ఆ కారణ శరీరం అన్నటువంటిది ఇక్కడి నుంచి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతుంటుంది అని చెప్పేసి చెప్పడం అనమాట. ఓకే. అంటే ఇప్పుడు అసలు దేహం అనేది వేరు, ఆత్మ రెండు అనేది వాళ్ళు చెప్తారు ద్వైతము, అవునవును. మనం ఒకటే అనేది చెప్తాం. అవునవును. ద్వైతం ద్వైతం. మనది అద్వైతం. మనం చెప్పుకుంటుంటది అద్వైతం చెప్పుకుంటున్నాం మేడం. అంటే ఇది ఎలా ఉంటుందంటే మేడం, భగవద్గీత ఏదో ఒక సిద్ధాంతం చదవడమే కష్టంగా ఉంటుందన్నమాట. అది అందువల్ల మనం విశిష్ట అద్వైతము, ద్వైతము ఇది 3 చదవాలంటే మరి దాన్ని చాలా డెప్త్‌గా చదవాలి కదా దాన్ని. ఇది చదవడానికే 3 ఏళ్ళు పడుతుంది మేడం భగవద్గీత చదవడానికి. మరి అది అవును అవును సార్ అసలు అందువల్ల ఆ, ఏదో ఒకటి చదువుతాం. అలా మేడం అది. సార్ తర్వాత ఇంకొకటి మనము మీరు ఇంతకుముందు ఒక చెట్టుది ఎగ్జాంపుల్ చెప్పి అది విక్రయము అన్నారు కదా, చెట్టులో కూడా ఆత్మ ఉంటుంది కదా మరి. ఉంటుంది మేడం. చెట్టులో ఉన్నటువంటి బయటికి కనిపించేటువంటి స్థూల శరీరం ఉంది కదా దానికి, ఆ చెట్టు కొమ్మలు అవన్నీ విపక్షీయతే, నశించిపోతాయి అవన్నీ. కింద పడిపోతుంది అనమాట. ఆ, చెట్టులో ఉన్నటువంటి ఆత్మ పోదన్నమాట అట్లా. ఓకే. సో అక్కడ కూడా ఇదే సిద్ధాంతమే, మన అదే మనిషికి ఏ సిద్ధాంతమే మేడం. సిద్ధాంతమో. ప్రతి జడములో గాని అన్ని పదార్థాల్లోనూ కూడా ఈ విశ్వవ్యాపకత్వంగా విష్ణు ఉంటాడు అని. ఆ, అది మేడం. అప్పుడైతే ఈ అవును. ఒకటేమో క్షీణించేది, ఇంకొకటి క్షీణించదు అని, అది ఏ పదార్థం అన్నా తీసుకోండి. అన్ని క్షీణిస్తుంటాయి మేడం. క్షీణించేదాన్ని మనం నిజం అనుకుంటాం మామూలుగాను. కానీ క్షీణించేది కూడా మనలో ఉంటుందంతే. దేహ ధారణ చేసి ఉంటుంది కాబట్టి అది ఉంటుందంతే గాని అది నిజమైనటువంటి వస్తువు కాదు అని మనం తెలుసుకోగలిగితే గాని అది ఆత్మస్వరూపం తెలుసుకున్నట్టుగా.